ముఖ్యమంత్రి వర్యులు డైనమిక్ లీడర్ పేదల పెన్నిధి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ యొక్క రాష్ట్రానికి కానీ వారు చేసినటువంటి ఏవైతే సేవలు ఉన్నాయో ఒక జడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఆ తదుపరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథిగా ఎన్నో ఒడుదినుకుల మధ్య కాంగ్రెస్ పార్టీ రథసారథిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా శ్రీ రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు యొక్క బాటలో సోనియా గాంధీ గారి యొక్క ఆదేశాల ప్రకారం మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలే కాక ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు హరిజనులకు గిరిజనులకు స్త్రీలకు మైనారిటీలకు కావాల్సినటువంటి ఏవైతే అత్యవసర పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టి ఇలా పేదల పెన్నిధి పేదల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా నిలిచినటువంటి ఘనత ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఈ విధంగా ఇలా అతి ప్రతిష్టాత్మకమైనటువంటి బీసీ రిజర్వేషన్ 42% ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు ఆర్డినెన్స్ పంపించినటువంటి ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారిది. ఈ విధంగా వారు చెప్పుకుంటా పోతే ఇలా 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ కానీ ఆడవారికి స్త్రీలకందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ 2 లక్షల రుణమాఫీ కానీ రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా ఇలా ధాన్యం కొనుగోలు ఎక్కడా కూడా ఆపకుండా రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ ధాన్యాన్ని ఎక్కడ కూడా ఆపకుండా కొనుగోలు చేసుకుంటూ అలాగే రైతులకు రైతు భరోసా ఇచ్చి రైతు ఫసల్ బీమా ఇచ్చి రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు వారికి కావాల్సినటువంటి చేసుకుంటూ రైతన్నకు కానీ గీతన్నకు కానీ నేతన్నకు కానీ ఈ యొక్క విద్యార్థులకు కానీ అందరికీ కూడా వెసులుబాటుగా ఇచ్చినటువంటి పథకాలకు ఎక్కడ కూడా మనమ తిప్పకుండా మాట తప్పకుండా కార్యక్రమాన్ని నడిపించుకుంటూ పేద బడుగుల వర్గాల యొక్క ఆశాజ్యోతిగా నిలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.